నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ వ్యవహారం సినిమా ట్విస్ట్లను తలపిస్తోంది. ఎన్కౌంటర్ లో రియాజ్ చనిపోయాడని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను నిజామాబాద్ సిపి ఖండించారు. రియాజ్ బతికే ఉన్నాడని తెలిపారు. ఎలాంటి కాల్పులు జరగలేదని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ వ్యవహారం సినిమా ట్విస్ట్లను తలపిస్తోంది. ఎన్కౌంటర్ లో రియాజ్ చనిపోయాడని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను నిజామాబాద్ సిపి ఖండించారు. రియాజ్ బతికే ఉన్నాడని తెలిపారు. ఎలాంటి కాల్పులు జరగలేదని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శంకరి, అయితే రియాజ్ కు సంబంధించిన విషయంలో పోలీసు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అందులో ప్రధానంగా రియాజ్ గాయాలతో ఉన్నాడు, గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ప్రకటించారు. అయితే కాల్పుల వ్యవహారం కానీ ఎన్కౌంటర్ జరిగిన వ్యవహారం విషయంలో కానీ ఇప్పటివరకు స్పష్టంగా మాత్రం చెప్పడం లేదు. అంటే ఖండించడం కానీ అలాగే జరిగిందని మాత్రం చెప్పడం లేదు. ఈ విషయంలో రియాజ్ గాయాల పాలయ్యాడని మాత్రమే ప్రస్తుతానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారా ఒక ప్రకటన విడుదలైంది. అయితే రియాజ్ అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మటుకు అంటే కొన్ని గంటల పాటు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే ఇంటరాగేషన్ జరిగింది, ఆ తర్వాత దాని ద్వారా వివరాలు సేకరించారు అనే సమాచారం మాత్రం బయటకు వస్తుంది. ఈ దశలోనే పోలీసులపై దాడి చేశాడు రియాజ్, అలాగే పోలీసులకు ఎదురు తిరిగాడు. ఈ తరుణంలోనే కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని ప్రాథమికంగా సమాచారం బయటకు వచ్చింది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. అంటే రియాజ్ వాస్తవానికి దొరికిన సమయంలో అతనికి సంబంధించిన విజువల్స్ కానీ వీడియోలు కానీ కొన్ని వైరల్ అయ్యాయి. అంటే బయటకు రావడంతో రియాజ్ ప్రాణాలతో ఉన్నాడు, పోలీసులు అదుపులో ఉన్నాడు అనే విషయం బయటకు తెలిసింది. ఇలాంటి తరుణంలో ఎన్కౌంటర్ జరిగినా ఇతర ఏదైనా వ్యవహారాలు జరిగితే మాత్రం పోలీసు శాఖ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ రియాజ్ కాల్పుల విషయం మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అంటే రియాజ్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజ్ పరిస్థితి ఎట్లా ఉందనే విషయం కూడా ఇంకా మనకు బయటకు తెలియనియడం లేదు. అంటే పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కూడా భద్రత ఏర్పాట్లలో ఉన్నారు. అంటే సెక్యూరిటీ పెట్టారు. రియాజ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా, తీవ్ర గాయాలతో ఉన్నాడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగని ఎన్కౌంటర్ జరిగింది లేదు, ఎన్కౌంటర్ జరగలేదు అనే విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం లేదు. దీంతో ఇదంతా కూడా ఒక సినిమాటిక్ డ్రామా పరిస్థితి తలపిస్తుంది. శాంకరి. శ్రీపతి, అసలు సిపి చెప్పారు అసలు కాల్పులే జరగలేదని, స్వల్ప గాయాలే అని చెప్తున్నారు. సో మీరు చెప్పినట్లు ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అసలు పోలీసుల అదుపులో రియాజ్ ఉన్నాడా లేడా? గాయాలైన విషయం మాత్రం పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తితో జరిగిన పెనుగులాటలో గాయాలయ్యాయని ఒకసారి అంటున్నారు. అలాగే పోలీసులపై దాడికి ప్రయత్నించాడు, ఆ సమయంలోనే పోలీసులు ఎదురు తిరిగారు, ఆయన ఆ సమయంలో గాయాలైనట్టుగా మరోసారి చెప్తున్నారు. మొత్తానికి రియాజ్ గాయపడ్డాడు అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. అయితే అతను ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా, తీవ్ర గాయాలతో చికిత్సకు తీసుకొస్తున్నారా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అదే విషయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఇంతవరకు అలాంటి విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. ఆయన పేరిట విడుదలైన ఒక ప్రకటనలో రియాజ్ గాయపడ్డాడు, ఒక వ్యక్తిపై దాడి చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది, ఈ పెనుగులాటలో గాయపడ్డాడు, ఆ గాయాల పాలైన రియాజ్ ను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామనే విషయం మాత్రమే చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రియాజ్ వాస్తవానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా పోలీసు ఇంకా స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేడు. దీనిపై ప్రస్తుతం అనేక రకాల చర్చలు, ఊహాగానాలు మాత్రం వ్యాపిస్తున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్ కు ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నంలో గాయాల పాలయ్యాలని కొందరు అంటున్నారు. అలాగని పక్షంలో పోలీసులపై తిరగబడితే మాత్రం పోలీసులు కూడా ఎదురు దాడి చేసే అవకాశాలు ఉంటాయి, లేదా కాల్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రియాజ్ ఏ స్థాయిలో గాయపడ్డాడు,
అతని ప్రస్తుత పరిస్థితి ఏంది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది శాంకర్. అసలు ఇంత ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని హైడ్ చేయడానికి గల రీజన్స్ ఏంది అనుకోవచ్చు? శాంకరి, ప్రధానంగా ఈ సంఘటన ఏదైతే ఉందో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ పై నిందితుడు రియాజ్ దాడి చేయడము, ఈ దాడిలో కానిస్టేబుల్ చనిపోవడం విషయాన్ని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఏదైతే ఒక దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్న తరుణంలో ఆయన బైక్ పై వెనుక కూర్చున్న రియాజ్ ఏకంగా చాకుతో దాడి చేయడము, ఈ దాడిలో కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. అంటే ఏకంగా ఒక పోలీసు ఉద్యోగిపై, పోలీస్ సిబ్బందిపై ఒక దొంగ దాడి చేయడము, అలాగే హత్య చేయడం అనేది మాత్రం చాలా తీవ్రమైన అంశం. ఈ విషయంలోనే ఇటు జిల్లా పోలీసులు కావచ్చు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కావచ్చు స్పందించారు. అంటే ఇది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండడం ఒక కారణం అయితే, దొంగలు కానీ నేరస్తులు కానీ పోలీసులపై తిరుగుబాటు చేసే అవకాశాలను నిరోధించాలనే ఒక కోణంలో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణించారు. వాస్తవానికి రియాజ్ ను పట్టుకోని విషయంలోనే ప్రత్యేకంగా తీవ్రమైన యాక్షన్ చేశారు. సుమారు 8 బృందాలు 2 రోజుల పాటు గావించి రియాజ్ ను పట్టుకున్నాయి. అయితే పట్టుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాల్సి ఉంటుంది. వాస్తవంగా లీగల్ గా జరిగే ప్రాసెస్ ఒక రకమైన ప్రాసెస్ ఉంటుంది. ఏ కేసులో అయినా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే విషయంలో, ఈ విషయంలో రియాజ్ విషయంలో కొన్ని గంటల పాటు గోప్యత కొనసాగింది. అంటే సీక్రెసీ మెయింటైన్ చేశారు. అతను ఎక్కడున్నాడు, ఎక్కడికి తీసుకెళ్లారు, లేదా అరెస్ట్ చూపించారా అనే విషయంలో ఒక రహస్యంగా ఉంచారు. ఇలాంటి నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగిందన్న సమాచారం బయటకు పోకడము, అది జరిగిన కొద్దిసేపటికే రియాజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అని తెలియడంతో ఇదంతా ఒక డ్రామాటిక్ పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. శాంకరి. రైట్ శ్రీపతి, థ్యాంక్ యూ.